ఆయన ప్రజా ఉద్యమాలు ద్వారా ప్రజలకి అనేకమైన సమస్యలను పరిష్కారం చూపిన వ్యక్తిగా నిరంతరం ఆయన గుర్తుంచుకుంటారు. భారత జాతీయ ఉద్యమాలు అంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన గాంధీని ఈ దేశంలో ఎట్లయితే గుర్తుంచుకుంటారో, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ని, లజపతి రాయ్ని, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళందరూ, భగత్ సింగ్ని, సుఖదేవ్ని, వీళ్ళందరినీ నిరంతరం గుర్తుంచుకుంటారు. ఎందుకు అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి ఎల్లగొట్టడం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. అట్లాగే కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి కూడా ఈ భారతదేశంలో దోపిడీ లేకుండా చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందరికీ తిండి, బట్ట, ఇల్లు, విద్య, వైద్యం, ఉపాధి, ఎవ్వరు కులాలు మతాలు లేకుండా ఇవన్నీ కూడా అందించే సమాజం కోసం కృషి చేస్తూ ఆ పోరాటాల్లో మరణించిన వ్యక్తి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డే కాకుండా ఈ బ్యానర్లో ఉన్న వరుసగా ఉన్న పేర్లు కామ్రేడ్ మన జిల్లా నాయకుడు, మన ప్రీతమ నాయకుడు కామ్రేడ్ జన్ను, కామ్రేడ్ అలుగుబెల్లి లాంటి వాళ్ళు ఈ జిల్లాలో ప్రధానమైన పోరాటాలకి నాయకత్వం వహించి మనల్ని వాళ్ళ స్థాయిలోకి వీలైనంత వరకు చైతన్యం చేసి మనని ఈ రకంగా మనందరం ఉండటానికి గల కారకులు వీళ్ళందరూ. వాళ్ళు లేకపోతే మనం లేవు. అలాంటి పోరాట వీరులను తలుచుకోవడం కోసం నవంబర్ 9వ తారీఖు నాడు 1984లో ఆయన విప్లవకారుల మధ్య చీలికలని, ఎంత సరైనది కాదు, చీలిపోయిన విప్లవకారులందరినీ ఒకటిగా చేయడం కోసం ప్రయాణం చేస్తూ గుండెపోటుకి గురై మరణించిన కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డిని నిరంతరం మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మర్చిపోలేని ఒక వ్యక్తిగా, ఒక అమరుడుగా నిరంతరం మనం మన గుండెల్లో, మన పోరాటాల్లో, మన పార్టీలో ఉన్న వ్యక్తిగా గుర్తుంచుకుంటాం. ఎందుకు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి ఈ స్థాయిలోకి రావడానికి గల కారణం ఏంటి? కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి మామూలుగా కాదు, ఒక ఇంజనీరింగ్ చదివాడు. మద్రాసులో బీటెక్ చదువుతూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో ఆ మేనేజ్మెంట్, కాలేజీ మేనేజ్మెంట్ ఆయన బహిష్కరించింది. కాలేజీలో నువ్వు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నావు కాబట్టి ఈ స్కూల్లో, ఈ కాలేజీలో నువ్వు ఉండటానికి వీలేదని. పోతే పోయింది నా చదువు అని ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. అలాగే తెలంగాణలో నిరంకుశ నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నైజాంకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సాయుధుడై పోరాటాలు చేసి మిలిటరీ క్యాంపుల మీద దాడి చేసి గెరిల్లాలకు కావాల్సిన తుపాకులని సరఫరా చేసిన వ్యక్తి కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి. ఇదొక ఘట్టం, మొదటిది. ప్రధానంగా 64లో సిపిఐ పార్టీ అంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒకటి ఉన్నది. అది భారతదేశంలో నెహ్రూని వీళ్ళందరినీ కూడా పొగుడుతూ ఇది సరియైన అభ్యుదయ ప్రభుత్వం అంటుంటే దానికి వ్యతిరేకిస్తూ బయటకు వచ్చాడు. 60లో కూడా సిపిఎం అదే అంటుంటే బయటకు వచ్చిండు. విప్లవ ద్వారానే ఈ భారతదేశంలో నిజమైన ఒక కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయొచ్చు, నిజమైన ఒక నూతన ప్రజాస్వామిక వ్యవస్థని ఏర్పాటు చేయటానికి గల దారిని మనకు చూపించిన వాడు. బహుశా ఇక్కడ చాలా మందికి తెలియవచ్చు, మాలాంటి వాడు ఆయన ఉపన్యాసాలు విని, ఆయన రాసిన రచనలు చదివి కమ్యూనిస్టుగా మారిన వాళ్ళు ఈ భారతదేశంలో వేలాది మంది ఉన్నారు. ఆయన ఉపన్యాసం మనం ఇట్లా కుర్చీలలో కూర్చొని వింటుంటే ఇదే అసలు కమ్యూనిస్ట్ పార్టీ, నేను కూడా ఈ దేశం కోసం నేను కమ్యూనిస్టుగా మారుతాను అని అనేక మంది విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్ళు. ముఖ్యంగా భారతదేశంలో నవ కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొత్త కమ్యూనిస్ట్ పార్టీ, విప్లవ పార్టీ ఏర్పడటానికి గల కారణం ప్రపంచంలో అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వియత్నాం అనే ఒక చిన్న దేశం
పోరాడి ఓడించింది.